రైట్ లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మణిపూర్ లక్షద్వీప్ ఘటనల కంటే లగచర్ల ఘటన చిన్నదేం కాదన్నారు ఆయన. పేద గిరిజనుల బాధ కాంగ్రెస్ కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. లగచర్ల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్న కేటీఆర్, విధ్వంసం జరిగితేనే స్పందిస్తారా లేకపోతే పట్టించుకోరా అంటూ ఫైర్ అయ్యారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వారి కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేటీఆర్ లగచర్ల బాధితులకు మద్దతుగా నిలిచారు. తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంత్రిత పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం, జీవనాధారమైన మా భూమిని లాక్కుంటున్నారు. 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు, పట్టించుకోలేదు. 60-70 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పి మా మొక్కాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈ రోజు మా మీద కేసులు పెట్టి 30 పైచిలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు. మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు, ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితిలో లేవా? ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం.